మాట్లాడాలి. మనతో పాటు కృష్ణ గారు ఉన్నారు. హి ఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ముకుందా జ్యువెలర్స్. ఒకసారి ఆయనతో మాట్లాడి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం. ముకుందా బ్రాంచెస్ గురించి, వాళ్ళకి ఇంత మార్కెట్లో ఇంత బ్రాండ్ గురించి ఒకసారి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం పదండి. సో ఇప్పుడు నేను ముకుందా జ్యువెలర్స్ డైరెక్టర్ కృష్ణ సార్తో ఉన్నాను. ఒక్కసారి ఆయనతోనే మాట్లాడేసి ముకుందా ఎక్కడ చూసినా ముకుందా 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 ఒక బ్రాండ్ అయిపోయింది. సో ఆయన మాటల్లోనే ముకుందా గురించి విన్నాము. నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ముకుందా 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 జ్యువెలరీ అనగానే ముకుందా అంటున్నారు కస్టమర్స్. సో కస్టమర్స్ని ఇంతగా అట్రాక్ట్ చేయడానికి వాట్ ఆర్ ద స్టాండర్డ్స్, టాప్ నోట్ స్టాండర్డ్స్ మీరు ఫాలో అవుతుంది? అంటే కస్టమర్స్ ఎంత ఫాస్ట్గా మన దగ్గరికి రీచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనది ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కస్టమర్స్కి అతి తక్కువ వేస్టేజ్తో ఎటువంటి మజూర్ ఛార్జీలు లేకుండా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మనం 3 years బ్యాక్ ఇది స్టార్ట్ చేసాము. అది మా కస్టమర్లందరూ గుర్తించి ఆదరించి మమ్మల్ని వాళ్ళ ఈ పొజిషన్కి తీసుకొచ్చారు. మెయిన్ మా కాన్సెప్ట్ అంతా కూడా ఏంటంటే పెరుగుతున్న రేట్లను దృష్టిలో పెట్టుకొని ఏంటంటే కస్టమర్కి ఏ రకంగా బడ్డీని తగ్గించాలి. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ రేపు రేట్ కొంచెం పెరిగింది. ఈ పెరుగుతున్న రేటు కస్టమర్కి బడ్డీని అవ్వకూడదు. ఆ బడ్డీని మనం ఎలా తగ్గించాలని చెప్పి దానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఒక వే వచ్చేసి బయట ఎక్కువ వెయిట్తో తయారయ్యే ఐటమ్స్ మనం ఏంటంటే కొంచెం తక్కువ వెయిట్ చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకొక వే వచ్చేసి బయట అంటే అఫ్కోర్స్ డిఫరెంట్ షాప్లో డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. మనం ఆ ఛార్జెస్ కస్టమర్కి బడ్డీని కాకుండా ఎంతవరకు మనం తగ్గించి ఇవ్వగలం, ఆ తగ్గించింది ఎలా ఇవ్వగలం. ఎందుకంటే మనం కూడా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించకుండా బయట ఎక్కడైనా తీసుకొచ్చి ఇచ్చామనుకో ఇవ్వలేము. మనం సొంత వర్క్షాప్లో తయారు చేయించి ఇవ్వడం వల్ల మనం ఇవాళ కస్టమర్కి అతి తక్కువ తరుగులో 2 to 12%, హైయెస్ట్ 12% ఉంటుంది మన దగ్గర, లోయెస్ట్ 2% ఉంటుంది. అంత తక్కువ వేస్టేజ్లో మనం ఇస్తున్నాము. మజూరీ ఛార్జీలు లేవు, జీరో మేకింగ్ ఛార్జీలు ఫ్రమ్ ది బిగినింగ్. అది కాకుండా అప్పుడప్పుడు అకేషనల్గా ఇప్పుడు మంత్లీ 1 or 2 ఆఫర్స్ పెడుతూనే ఉంటుంది. చూశారు, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నడుస్తుంది. ఓవరాల్ మీద కస్టమర్స్ ఏది పర్చేజ్ చేసినా కూడా విఏ మీద 10% డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నాం. ఇలాంటి ఆఫర్స్ రెగ్యులర్గా మన దగ్గర ఏదో ఒకటి నడుస్తున్నాడు. ఉన్న తక్కువ వేస్టేజ్లో మళ్ళీ అకేషనల్గా ఆఫర్స్ కూడా ఇస్తూ ఉంటాం. అందువల్ల కస్టమర్స్ మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. ఆ ఆదరాభిమానాలతో ఏంటంటే మేము కూడా ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వాలంటే ఇంకొన్ని ఎక్కువ బ్రాంచెస్ పెట్టాలి, ఆ ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. సార్ ఇప్పుడు మేజర్లీ కాన్సన్ట్రేషన్ ఏంటంటే లైట్ వెయిట్ మీద ఉంది. సో మీరు అసలు లైట్ వెయిట్ ఎలా స్టార్ట్ చేయాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అవునండి, యాక్చువల్గా ఏంటంటే ఇది వ్యాలిడ్ క్వశ్చన్ అండి. మనం బిఫోర్ కోవిడ్ వరకు కూడా ఏంటంటే గోల్డ్ రేటు చాలా తక్కువ ఉండేది. 3,500, 4,000 ఉండేది. ఎవరికి బడ్జెనబుల్ కాదు. సిల్వర్ కూడా వచ్చేసి 35 రూపాయలు, 40 రూపాయలు పర్ గ్రామ్ ఉండేది. ఈ ఆఫ్టర్ కోవిడ్ మనం ఉన్న 45-50 డేస్ ఇంట్లో ఉన్న టైంలో ఎవరు కొనని టైంలో కూడా గోల్డ్ రేట్లు, సిల్వర్ రేట్లు బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే పని ఏమీ లేనప్పుడు ఏంటంటే చాలామంది ఈ MCX మార్కెట్లో ట్రేడింగ్ చేయడంలో డిమాండ్ పెరిగిపోయింది. ఆ డిమాండ్ పెరిగిన ద్వారా రేట్ పెరిగిపోయింది. తర్వాత ఏమైందంటే కస్టమర్కి బర్డెన్ అయిపోయింది. ఛార్జెస్ కానీ రేట్ కానీ బర్డెన్ అయిపోయింది. ఆ టైంలోనే మనం అంటే ఇంతకుముందు వేరే చోట వర్క్ చేసేవాళ్ళం. మనం బయటకు వచ్చి మనం ఒకటి స్థాపించాలి, ఒక ఇన్స్పిరేషన్స్గా తీసుకుని స్థాపించినప్పుడు ఇప్పుడున్న మార్కెట్లో పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళని మనం బీట్అవుట్ చేయాలంటే మరి కస్టమర్కి ఏదో ఒక బెనిఫిట్ చూపించాలి, ప్లస్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. ₹1 ఎక్కువ తక్కువ విషయం పక్కన పెడితే ఫ్యూచర్లో ఇదేంటంటే కస్టమర్స్కి ఒక భరోసా లాంటిది. ఇన్వెస్ట్మెంట్ సైడ్లో భరోసా. మన దగ్గర కొన్న వస్తువు రేపొద్దున వాళ్ళు మార్చుకోవాలనుకున్నా, డబ్బులుగా కావాలనుకున్నా కానీ వాళ్ళకి వాల్యూ తక్కువ రాకూడదు. అలా ఉండాలంటే మనం కంపల్సరీ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాలి. విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ విత్ BIS హాల్ మార్కే మనం అమ్ముతాం. ఆ మంచి క్వాలిటీ ఇస్తూ ఎలా తగ్గించి ఇవ్వాలన్న ఉద్దేశంతో పుట్టింది ముకుందా జ్యువెలర్స్ అనే ఆలోచన. ఫ్యాక్టరీ అవుట్లెట్ చాలా చాలా పాపులర్ అయిపోయింది. లైట్ వెయిట్ అంటే ముకుందానే అని ఫస్ట్ వచ్చేటట్టుగా క్రియేట్ అయిపోయింది మార్కెట్లో. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి ఉంది, పెళ్లికి నాకు ఇంత కావాలి అని ఒక బడ్జెట్ చెప్తే మీరు డిజైన్ చేసిస్తారు అనే స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు కొత్తగా మేము ఫ్యూచర్లో అంటే ఇప్పుడే మేము అనుకున్నాము డిజైనర్స్ కూడా పెడుతున్నాం. మేము మన బ్రాంచెస్లో డిజైనర్స్ని పెట్టి, అఫ్కోర్స్ బ్రాంచెస్లో కానీ లేదంటే వర్క్షాప్లో కానీ డిజైనర్స్ని పెట్టి కస్టమర్ల కోరికకి అనుగుణంగా ఇప్పుడు ఏంటంటే రేపు పెరిగిన రేట్ల వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు 10 తులాలు కొనగలిగే వాళ్ళు ఇప్పుడు 6-7 తులాల దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. కానీ కస్టమర్ వస్తువులు కాంప్రమైజ్ అవ్వదు. ఒక హారము, ఒక నెక్లెస్, ఒక బుట్టలు, లేదంటే 2 గాజులు, బ్రైడల్ సెట్ అంటే అవన్నీ ఉండాలి. వీలైనంత తక్కువ వెయిట్లో మనం బ్రైడల్ సెట్ ఎలా చేయగలం. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే బ్రైడల్ సెట్ అంటే 20 తులాలు, అలా 15 తులాలు, 10 తులాల దాకా వచ్చి ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే ఫ్యూచర్లో ఈ బ్రైడల్ సెట్ని 5 తులాలు ఎలా చేయొచ్చు,
6 తులాలు ఎలా చేయొచ్చు అంటే మళ్ళీ 5 తులాలు చేసి మళ్ళీ కస్టమర్కి ఒకటి చూపిస్తే వాళ్ళు కూడా కాంప్రమైజ్ తీసుకోలేరు. వాళ్ళకి మళ్ళీ చాయిస్ ఎలా ఇవ్వాలి అని మా డిజైనర్స్ని కూర్చోబెట్టి గీపించి సొంతంగా చేపిద్దామని చెప్పి మా వర్క్షాప్లో మననే మేము డిసిషన్ తీసుకొని డిజైనర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఫ్యూచర్లో ఇంకా లైట్ వెయిట్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంచి ఐడియా అనే చెప్పాలి సార్. ఇంకా యాజ్ ఎ కస్టమర్గా ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ ఫర్ దిస్ యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ 7 బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఇంకా అప్కమింగ్ ఏం బ్రాంచెస్ ఉన్నాయి, ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా? ఆల్రెడీ 8 బ్రాంచెస్ అండి. అంటే మీకు అంటే మీరు ఓన్లీ ముకుంద జ్యువెలర్స్ చూస్తారు. ఈ మధ్యనే నవంబర్ 1 మనం పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ అని చెప్పి కూకట్పల్లిలో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసాం. అది కూడా ముకుంద నుంచి వచ్చింది. అది కూడా ముకుందగానే చూస్తాం మేము. కాకపోతే ఏంటంటే మాకు ముకుంద అంటే ఒక లైట్ వెయిట్ అనే ఒక భావనలో పడిపోయారు కస్టమర్స్. ఆ కస్టమర్స్ ఏంటంటే చాలా మంది కొంచెం హై ఎండ్ కస్టమర్స్ వచ్చినప్పుడు మాకు కొంచెం ఎక్స్క్లూజివ్ ఐటమ్ కావాలి అని చాలా మంది మాకు క్వశ్చన్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఆన్సర్స్ పెడుతున్నారు, సారీ క్వశ్చన్స్ పెడుతున్నప్పుడు మేమేంటంటే సరే ఒకటి ఎక్స్క్లూజివ్ స్టోర్ కూడా ఓపెన్ చేద్దాం. ఒకటిలో ఆల్రెడీ మనకి ముకుంద జ్యువెలర్స్ ఉంది, అదే లైన్లో ఒక 5-6 షాప్స్ గ్యాప్లో ఇంకొక ప్లేస్ తీసుకొని దాంట్లో కన్స్ట్రక్షన్ చేపించి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ అని చెప్పి ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఓపెన్ చేసి దాంట్లో ఏంటంటే ఒక ఫ్లోర్ అంతా పర్టికులర్గా 18 క్యారెట్ జ్యువెలరీ ఉంటుంది, ఒక ఫ్లోర్ మొత్తం బ్రైడల్ వేర్ ఉంటుంది, ఇంకొక ఫ్లోర్ మొత్తం డైమండ్స్ ఉంటాయి. డైమండ్స్, కుందన్స్, పోల్కీ డైమండ్స్ అంటే ఇప్పుడు పోల్కీ డైమండ్స్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది. అవును, ఆ ఉద్దేశంతో మనం పూర్వీ అనేది ఓపెన్ చేసాం. కాకపోతే ముకుంద అంటే మీకు 7 కనబడతాయి కానీ మా దృష్టిలో 8. 9వ బ్రాంచ్ వచ్చి అతి త్వరలో మీన్స్ రేపు ఫిబ్రవరి 20వ తారీఖు జూబ్లీహిల్స్లో ఓపెన్ చేస్తాము. అది కూడా సర్వాంగ సుందరంగా రెడీ అయ్యి మెగా షోరూమ్ ఓపెనింగ్ సిద్ధంగా, గ్రాండ్ లాంచ్ కి సిద్ధంగా ఉంది. 10వ షోరూమ్ వచ్చేసి మన వైజాగ్లో రెడీ అవుతుందండి. అది మార్చిలో ఓపెనింగ్ ఉంటుంది. ఇంకా వర్క్ స్టేటస్ ఇంకా స్లో ఉంది కాబట్టి డేట్ అనౌన్స్ చేయలేదు. 10 బ్రాంచెస్ విత్ ఇన్ 3 yearsలో 10 బ్రాంచెస్ కంప్లీట్ అవుతుంది. మేము మార్చి 2023లో మనం ముకుంద జ్యువెలర్స్ స్టార్ట్ చేసాము. రేపు మార్చి 2026కి 10 బ్రాంచ్లు అవుతాయి. వెరీ నైస్. ఇదంతా ఎలా జరిగిందంటే మా కస్టమర్ సపోర్ట్తో, మా స్టాఫ్ సపోర్ట్, మెయిన్ స్టాఫ్ లేకపోతే ఇది జరుగుతుంది టీమ్ అనమాట. మేము అందుకే వాటిని స్టాఫ్ అనము, టీమ్ అంటాం. మా టీమ్ మెంబర్ సపోర్టు ప్లస్ మా కారీగర్ సపోర్ట్. మనం ఇప్పుడు హోల్సేల్ మనం బయట తీసుకొచ్చి ఇస్తే కనుక ఈ రేట్కి ఇవ్వలేము. మన వర్క్షాప్లో వర్కర్స్ని పెట్టుకుంటే వర్కర్స్ని కారీగర్స్ అంటారు, గోల్డ్ వర్కర్స్ని. ఆ కారీగర్ సపోర్ట్తో ఇది అంతా జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా ఇంకా కారీగర్స్ని పెంచి ఇప్పుడు మా దగ్గర ఉన్న కారీగర్స్ కాకుండా ఎందుకంటే బ్రాంచెస్ పెరిగిన దాంతో డిమాండ్ తగ్గట్టుగా మనం సప్లై ఇవ్వాలి కాబట్టి ఆ కారీగర్స్ని పెంచి ఇంకా ఎక్కువ ఎంత వీలైతే అంత లైట్ వెయిట్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ప్లస్ మా దగ్గర ఉన్న ఫీచర్స్ ఇంకా వేరే వేరే డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. బయట మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ రోజుల్లో బాగా ఫేమస్ సాదా వస్తువులు ఎవరు ఎక్కువగా లైక్ చేయట్లేదు, రాళ్ళ వస్తువులు లైక్ చేస్తారు. ఆ రాళ్ళ వస్తువులు కూడా కస్టమర్కి కొనేటప్పుడు కొంచెం బడ్డీ అనిపించిన మనం రీసేల్ వాల్యూ అనేది స్టార్ట్ చేసాం. 65% రీసేల్ వాల్యూ ఇస్తున్నాం కాబట్టి హ్యాపీగా కొనుక్కుంటుంది. భరోసా అనమాట. మనం పెట్టుబడి పెట్టినా సరే మనకేం లాస్ లేదు రేపు పొద్దున. ఎందుకంటే చాలా మటుకు ఒక 3-4 ఫంక్షన్స్, ఒక 5-6 ఫంక్షన్స్ అయ్యాక ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎక్స్చేంజ్ చేసినప్పుడు అప్పుడు రాళ్ళకి 10,000 అయింది, 20,000 అయింది, లాస్ అవుతుంది అన్న భావన వాళ్ళకి లేకుండా రాళ్ళకు కూడా రీసేల్ వాల్యూ పెట్టి ఈవెన్ డైమండ్స్ అయితే కనుక 100% ప్రైజ్ పెట్టినాం. అన్ని డిఫరెంట్. కస్టమర్ ఎప్పుడు కూడా ముకుందాలోకి ఎంటర్ అయ్యారంటే వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలి. ఫ్యూచర్లో మళ్ళీ వచ్చినా సరే వాళ్ళు ఎక్స్చేంజ్ కోసం వచ్చినా, రిపేర్ కోసం వచ్చినా కానీ ఏ పని మీద ముకుందాకి వచ్చినా సరే మా టీంకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఎవ్రీ వీక్ మీటింగ్స్ పెట్టుకుంటాం. మనం ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నామంటే మనకు కారణం కస్టమర్ సపోర్ట్. ఆ కస్టమర్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా డిస్కరేజ్ అవ్వకూడదు. ఒక బ్రాంచ్లో కొన్న కస్టమర్ ఇంకొక బ్రాంచ్కి వెళ్ళినా కూడా మన బ్రాంచ్లో కొన్న ఈ బ్రాంచ్లో కొన్న ఫీలింగే కలగాలి. ఎక్కడ కూడా ఇన్కన్వీనియన్స్ అనేది కలగకూడదండి. అంటే డిఫరెంట్ వేస్లో వాళ్ళని మేము మోటివేట్ చేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలాగే కస్టమర్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటాం. సార్ ఇంకొకటి ఏంటంటే మనకి మంత్లీ గోల్డ్ స్కీమ్స్ అంటూ ఉంటారు కదా, మనకి ముకుందాలో ఎలా ఉన్నాయి గోల్డ్ స్కీమ్స్ అని? మన ఫ్రమ్ ది బిగినింగ్ ముకుందాలో 3 types ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి మన దగ్గర. మంత్లీ ప్లాన్స్ ఉంటాయి, మంత్లీ గోల్డ్ అక్యుములేషన్ ప్లాన్ ఉంటుంది, అమౌంట్ అక్యుములేషన్ ప్లాన్ ఉంటుంది. అది కాకుండా ఈ మధ్య మనం కొత్తగా ఒక 2 years బ్యాక్ లాంచ్ చేసాము 1 time డిపాజిట్ ప్లాన్. అంటే ఈ మంత్లీ వచ్చేసరికి 11 months ఉంటుంది. ఇది 1 time డిపాజిట్ ఏంటంటే కస్టమర్ వాళ్ళ దగ్గర ఉన్న పాత బంగారం కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్సెస్ మనీ కానీ, ఓల్డ్ సిల్వర్ కానీ ఏదున్నా కానీ వాళ్ళు మా దగ్గర డిపాజిట్ చేసుకుంటే ఇవాళ గోల్డ్ రేటు ఏదైతే ఉందో లాక్ చేస్తాము. 6 నెలల తర్వాత వాళ్ళకి కావాల్సిన గోల్డ్ ఐటమ్స్ ఏదైనా కానీ వేస్టేజ్, మేకింగ్ ఛార్జీ లేకుండా తీసుకోవచ్చు. రెగ్యులర్ ఆర్నమెంట్స్ పర్టికులర్గా కొన్ని ఎక్స్క్లూజివ్ ఉంటాయి. డైమండ్స్ అని, కుందన్స్ అని, 18 క్యారెట్
వాటికి మటుకు VAలో 50% డిస్కౌంట్ ఇస్తాము. ఓకే 6 monthsలోనే వాళ్ళకి కొత్త వస్తువు వచ్చేసి. అవునా అంటే ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే Trends సపోజ్ కూడా మారుతూ అందరూ ఉన్నాయి. US కస్టమర్స్ ఉంటారు. కరెక్ట్ వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఫంక్షన్లు కొనుక్కుంటారు, అవును మళ్ళీ ఇంట్లో ఇక్కడ లాకర్లో పెట్టి వెళ్ళిపోతారు. అవును అక్కడ పెట్టకుండా మా దగ్గర డిపాజిట్ చేస్తున్నారు అనుకోండి, ఓ, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫంక్షన్కి వచ్చేటప్పటికి కొత్త మోడల్ ని చేసుకొని చేసేసుకోవచ్చు. వెరీ వాళ్ళకి పడేది ఏంటంటే ఓన్లీ GST పడుతుంది. అంతే వాళ్ళు ఏదైనా రాళ్ళ వస్తువు తీసుకుంటే రాళ్ళు కాస్త స్టోన్ వాల్యూ కానీ ఐటమ్ అంతా కొత్తగా అయిపోతుంది. అవును ఈ 6 months ఏంటంటే వాళ్ళ అమౌంట్ని మనం రొటేట్ చేసుకుంటాం కాబట్టి, బిజినెస్లో రొటేట్ చేస్తాం కాబట్టి వాళ్ళకి వితౌట్ వేస్టేజ్ వితౌట్ Making. మేకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఇలాంటి ప్లాన్స్ మన దగ్గర 3 types ఉన్నాయి: గోల్డ్ అక్యుములేషన్, అమౌంట్ అక్యుములేషన్ అండ్ 1 time డిపాజిట్. ఓకే ప్లాన్స్ కూడా అసలు నంబర్ ఆఫ్ కస్టమర్స్ నాకు మంచి సపోర్ట్ ఇస్తారు ఈ ప్లాన్స్లో కూడా, ఎందుకంటే ఇంత షార్ట్ పీరియడ్లో ఎక్కడా లేదు. లేవు కరెక్ట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది మనమే, 2 years అయింది ఇంట్రడ్యూస్ చేసి, ఇప్పటికి కూడా ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే మేము ఎందుకు ఇవ్వగలం అంటే మా ఆర్నమెంట్స్ మా వర్క్షాప్లోనే తయారు చేస్తాం కాబట్టి ఇవ్వగలం. అవును సార్. మేము కూడా బయట తీసుకొచ్చి అమ్మితే అది ఇవ్వలేము. మీకు కూడా అవదా ఇవ్వలేదు. అది మాకు బాగా మంచి సపోర్ట్ కస్టమర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ సార్. అండ్ ముకుంద ఇంకా మరిన్ని బ్రాంచెస్ పెట్టి ఇంకా డెవలప్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీడియా సపోర్ట్ ఉంటే ఇంకా ఎలా అయినా ఉంటుంది ఫ్రమ్ ది కదా. బిగినింగ్ మీడియా మాకు సపోర్ట్ చేస్తూనే అవును, ఉన్నారు. అవును సార్. అలాగే ముందు మీరు అందరం కస్టమర్స్ కలిసి కి వెళ్తుంటాం. ఇస్తున్నారు ఆ పాజిటివిటీ వల్ల మీడియా కూడా మీకు Right. ఆల్వేస్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. నమస్తే. చూసారు కదండి, కృష్ణ సార్ మాటల్లోనే మనం విన్నాం కదా అసలు వై ముకుంద ఇంత బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకోవడానికి రీజన్ ఏంటి, అండ్ వాళ్ళు కస్టమర్స్కి ఎంత సాటిస్ఫాక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు డిజైన్స్ అవనివ్వండి, మేకింగ్ అవనివ్వండి, అండ్ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ అవనివ్వండి, అన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఫర్దర్గా కూడా మేము ఈ ఎక్స్పాన్షన్లో భాగంగా ఇంకా కూడా డెవలప్మెంట్స్ చేస్తాము అని ఆయన మాటల్లో విన్నాం కదా. సో దిస్ ఈజ్ బికాస్ ముకుంద ఇంత బ్రాండ్ రావడానికి దిస్ ఈజ్ ద రీజన్ అనే చెప్పొచ్చు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.